తెగిపడ్డా నింగి చుక్కనా చెత్త కుండి కాడి కుక్కనా తెగిపడ్డా నింగి చుక్కనా చెత్త కుండి కాడి కుక్కనా తెగిపడ్డా నింగి చుక్కనా చెత్త కుండి కాడి కుక్కనా ఏ తల్లి కన్నా బిడ్డను నేను ఏ అయ్య కన్నా కొడుకును ఏ తల్లి కన్నా బిడ్డను నేను ఏ అయ్య కన్నా కొడుకును తెగిపడ్డా నింగి చుక్కనా చెత్త కుండి కాడి కుక్కనా తెగిపడ్డా నింగి చుక్కనా చెత్త కుండి కాడి కుక్కనా తల్లులు గద్న కర్నూలిలో కాన కుప్ప తొట్టెల్లోన కుక్కలా పాలైరి నమ్మిచ్చిన అయ్య గొంతెట్ల కోసిండు 10 నెలలు నా తల్లి నన్నెట్లా మోసిందు ఆనాటి ఆకుల్తి కర్ణుణ్ణి కనలేదా నాటి ఆకుల్తి కర్ణుణ్ణి కనలేదా ఏడుస్తావెందుకు ఆ కథ వినలేదా తెగిపడ్డా నింగి చుక్కనా చెత్త కుండి కాడి కుక్కనా తెగిపడ్డా నింగి చుక్కనా చెత్త కుండి కాడి కుక్కనా సొంత కొడుకంటూనే సవతి ప్రేమేలమ్మ సంపినా బాగుండు కళ్ళు తెరవక ముందే ఓ తల్లి నన్నడుగ నోరెట్ల వచ్చిందే నా సాగు కోరుటకు మనసెట్ల ఒప్పింది మూడు తలలా బ్రహ్మరాతెట్ల రాసిందా రాసిండు నీతి లేని మనిషికి తెట్ల గీసిండు తెగిపడ్డా నింగి చుక్కనా చెత్త కుండి కాడి కుక్కనా తెగిపడ్డా నింగి చుక్కనా చెత్త కుండి కాడి కుక్కనా కాలు జారిన తల్లి ఎవ్వతో కండ కావరమెక్కిన తండ్రి ఎవ్వడు తప్పు చేసిన వారు తప్పించుకున్నారు తలవంపుతో నేను తలదించుకున్నాను కరుణ లేనివో తల్లిదండ్రులారా కరుణ లేనివో తల్లిదండ్రులారా నాలాగా ఎవ్వరిని పారేయకండి తెగిపడ్డా నింగి చుక్కనా చెత్త కుండి కాడి కుక్కనా తెగిపడ్డా నింగి చుక్కనా చెత్త కుండి కాడి కుక్కనా ఏ తల్లి కన్నా బిడ్డను నేను ఏ అయ్య కన్నా కొడుకును ఏ తల్లి కన్నా బిడ్డను నేను ఏ
అయ్య కన్నా కొడుకును తెగిపడ్డా నింగి చుక్కన చెత్త కుండి కాడి కుక్కన తెగిపడ్డా నింగి చుక్కన అమ్మా చెత్త కుండి కాడి కుక్కన. మేము ఎంచుకునే అనాథ కాన్సెప్ట్ చాలామంది ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లల్ని కనేసి విచ్చలవిడిగా వారిని చంతకుండీలో పడేస్తూ ఉన్నారు. ఈ అనాథ జీవితాలు ఎలా ఉంటాయి? మనలాంటి ఓ వ్యక్తి బ్రతికే ఈ అనాథ. ఈ నటించేటప్పుడు ఒక వ్యక్తికి నీడ, గూడు లేక ఆహారం కోసం తన ఆవేదన ఇంతలా ఉంటుందంటే నటించేటప్పుడు నాకే చాలా భయం వేస్తుంది. అలాంటిది పిల్లల్ని కనండి, దయచేసి సుఖం కోసం కనేసి వారిని పారేయకండి. చెత్త కుప్పల్లో చనిపోతేనే బాధపడుతుంది, అలాంటిది చెత్త కుప్పల్లో పుట్టి ఆ చెత్త కుప్పల మధ్య బతుకు ఎంత దౌర్భాగ్యకరంగా ఉంటుందో మనకు తెలుసు. అలాంటి సన్నివేశాలను తీసుకొని చిత్రీకరించిందే ఈ అనాథ కాన్సెప్ట్. వీధుల్లో, సందుల్లో, పట్టణాల్లో ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తారు ఈ అనాథలు. వీళ్ళను చూస్తున్నా మనం పట్టించుకోం, కనీసం వీళ్ళకి సహాయం చేయాలన్న ఆలోచన కూడా మనకు రాదు. కానీ మా ఈ చిన్న ఆలోచన మిమ్మల్ని చూస్తున్న వారికి స్పందింప చెయ్యాలన్నటువంటి ఉద్దేశంతో ఒక పాట అర్థంలో తెలియజేయాలనుకున్నది ఈ అనాథ కాన్సెప్ట్. మా ఆలోచన మీకు నచ్చితే అదే మా మొదటి విజయం. అందరికీ నమస్కారం. మా స్ఫూర్తి టీం పిల్లలు చేసినటువంటి ఈ అనాథ అనే కాన్సెప్ట్ని మీరు చూసే ఉంటారు. ఇలాంటి అనాథలు సమాజంలో చాలామంది ఉన్నారు. జాలిపడొద్దు, కానీ వారికి సహకరించాలి. ఒకవేళ ఇలాంటి అనాథలను చూసి అయ్యో అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అయ్యో అని జాలిపడే కంటే వారికి మన చేతనైనంత సహాయం అందించడంలో సంతృప్తి ఉన్నది అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చేసినటువంటి మా పిల్లల్ని ఈ సన్నివేశాన్ని చూసి వారిని మీరు ప్రోత్సహించండి, వారిని మీరు అభినందించండి. ఉంటాను.